ఆ ప్రాంతం పాలకుల నిర్లక్ష్యానికి గురవుతోంది. ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తామని ఎన్నికల్లో అన్ని పార్టీలు మాటిచ్చాయి. కానీ గెలిచిన తర్వాత మడమ తిప్పుతున్నాయి. తమ కార్యం పూర్తయ్యాక ముఖం చాటేయడం అక్కడి నేతలకు రివాజ్గా మారిందా? ఇచ్చిన హామీలను విస్మరించిన పాలకుల తీరుపై ప్రజలు ఫైర్ అవుతున్నారా? ఇంతకీ ఏదా ప్రాంతం? పార్టీలు ఇచ్చిన హామీలేంటి? వాటి అమలు ఏమైంది? ఇన్సైడ్ స్టోరీలో చూద్దాం. కుక్కలు చెంపిన విస్తరి అన్నమాట బహుశా చేర్యాలకు అచ్చుగుద్దినట్లు సరిపోతుందేమో. ఎందుకంటే పరిపాలన సౌలభ్యం పేరిట బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ నియోజకవర్గం నుంచి చేర్యాల, మత్తూర్, కొమురవెల్లి, దూల్మిట్ట మండలాలను విడదీసి సిద్దిపేట జిల్లాలో విలీనం చేసింది. చేర్యాలకు రెవెన్యూ డివిజన్ అర్హతలున్నా ఎందుకోగాని పాలకుల ఆదరణకు నోచుకోలేదు. చేర్యాల, కొమురవెల్లి మండలాలను సిద్దిపేట రెవెన్యూ డివిజన్లో చేర్చారు. మత్తూర్, దూల్మిట్ట మండలాలను హుస్నాబాద్ డివిజన్లో కలిపేశారు. పోలీస్, ట్రాన్స్కో శాఖలను హుస్నాబాద్ డివిజన్లో చేర్చి వ్యవసాయ శాఖను గజ్వేల్లోకి మార్చేశారు. వరంగల్ జిల్లా నుంచి విడిపోయి సిద్దిపేట జిల్లాలో విలీనమైన మండలాలు జనగామ అసెంబ్లీ స్థానం, భువనగిరి లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఒక్కో ప్రభుత్వ శాఖ ఒక్కో ప్రాంతంలో ఉండటంతో ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో నిజంగానే చేర్యాల ప్రాంతం కుక్కలు చింపిన విస్తరిగా మారిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. చేర్యాల గతంలో అసెంబ్లీ స్థానంగా ఉండేది. 2009 నుంచి అమల్లోకి వచ్చిన నియోజకవర్గాల పునర్విభజనలో ఈ హోదాను కోల్పోయింది. దీంతో తమ ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ప్రజల నుంచి వస్తోంది. ఈ ఏరియాలో బలమైన నేతలుగా పేరొందిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, జనగామ ప్రస్తుత శాసనసభ్యుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఇలా అందరూ చేర్యాల రెవెన్యూ డివిజన్ కు మద్దతిచ్చిన వారే. ప్రతి ఎన్నికల సమయంలోనూ పార్టీలకు అతీతంగా హామీ ఇచ్చిన వారే. కానీ ఆ తర్వాత విస్మరించారు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రం ఈ అంశాన్ని తెరపైకి తెచ్చి పబ్బం గడుపుకుంటారనే విమర్శలు ఉన్నాయి. చేర్యాల కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ను ప్రకటించాలన్న డిమాండ్తో ఈ ప్రాంత ప్రజలు జేఏసీగా ఏర్పడి 5 ఏళ్లు ఉద్యమిస్తున్నారు. 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరెడ్డి తనను రెండోసారి గెలిపిస్తే రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కానీ గెలిచిన తర్వాత గాలి కొదిలేశారు. అప్పటి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకరోజు నిరాహార దీక్ష చేశారు. ఆనాటి పాలకులకు వినతి పత్రం ఇచ్చారు. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా చేర్యాల ప్రాంత ప్రజలు చేసిన పోరాటం చరిత్రలో సువర్ణాధ్యాయంగా లిఖించబడింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ప్రాంత ప్రజల పోరాట పటిమను అసెంబ్లీలో ప్రస్తావించి చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని కోరిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. రెండు 2023 ఎన్నికల్లో జనగామ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిచిన తర్వాత చేర్యాల డివిజన్ జీవో కాపీతోనే ఈ ప్రాంతంలో అడుగు పెడతానని మాటిచ్చారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎన్నికల ప్రచారంలో హామీ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ కారు పార్టీ పవర్ కోల్పోయింది. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఉత్తి చేతులతో వచ్చిన పల్లాను జేఏసీ నేతలు నిలదీసి ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో అసహనం వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేర్యాల కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. హస్తం పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రతాప్ రెడ్డి ఓడిపోయారు. దీంతో ఇప్పుడైనా అంశం కొలిక్కి వస్తుందా లేదా అని పబ్లిక్ లో డౌట్ ఉంది. ఇక
2024 పార్లమెంటు ఎన్నికల్లో కూడా చేర్యాలను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయడంతో పాటు నియోజకవర్గాన్ని పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆ పార్టీ భువనగిరి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, జనగామ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇదే అంశంతో జనంలోకి వెళ్లారు. ప్రజలు హస్తం పార్టీకి పట్టం కట్టారు. దీంతో ఆశలు చిగురించాయి. ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నారు. ఏమవుతుందో చూడాలి మరి.